హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. నమస్తే భయ్య. నటసింహం నందమూరి బాలకృష్ణ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలిగిన శక్తిగల నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. ఆయన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీట్లు ఉన్నాయి. ఈ వీడియోలో బాలయ్య కెరియర్లోని ఆయన అభిమానులకు సగటు ప్రేక్షకులకు నచ్చిన టాప్ 25 మూవీస్ ఏంటి అనే విశేషాలు క్లియర్గా చెప్పుకుందాం. మంగమ్మ గారి మనవడు సోలో హీరోగా బాలయ్య బాబు సాధించిన మొట్టమొదటి ఘన విజయం. పొరుగు రాష్ట్రాల్లో సైతం ఈ మూవీ అఖండ విజయాన్ని సాధించింది. హైదరాబాద్లో ఏకంగా 500 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్లో పంచకట్టుతో అదరగొట్టేశారు బాలయ్య బాబు. భానుమతి గారు మంగమ్మగా అదరగొట్టేశారు. బాలయ్య బాబుకి జంటగా సుహాసిని అద్భుతంగా యాప్ట్ అయ్యారు. కోడి రామకృష్ణ బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఈ మూవీలోని పాటలు అన్ని సూపర్ హిట్టే. రాముడిగా కృష్ణుడిగా ఒక పాటలో బాలయ్య బాబు కనిపిస్తారు. మొదటిసారి బాలయ్య గారు ఇలా రాముడిగా కృష్ణుడిగా కనిపించడం విశేషం. నెక్స్ట్ సీతారామ కళ్యాణం. బాలయ్య బాబు కెరియర్లో క్యూట్ లవ్ స్టోరీ చిత్రం ఇది. బాలయ్యకి జంటగా రజనీ అద్భుతంగా యాప్ట్ అయ్యారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయింది. కేవి మహాదేవన్ మ్యూజిక్ సినిమాకే హైలైట్గా నిలిచింది. నెక్స్ట్ ముద్దుల కృష్ణయ్య. బాలయ్య కోడి రామకృష్ణ కాంబోలో వచ్చిన బంపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. కొన్ని రికార్డ్స్ని క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ మూవీలో బాలయ్య యాక్టింగ్ అచ్చమైన పల్లెటూరు యువకుడిలా ఉంటుంది. విజయశాంతి రాధలు బాలయ్యకు జోడిగా నటించారు. ఈ మూవీ 28 కేంద్రాల్లో 175 రోజులు ఆడి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ అనసూయమ్మ గారి అల్లుడు. బాలయ్య కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఇది. బాలయ్యకి జంటగా భానుప్రియ గారు నటించారు. బాలయ్య బాబుకి అత్త పాత్రలో శారద గారు అద్భుతంగా నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అత్త అల్లుల టీజింగ్ డ్రామాకి ట్రెండ్ సెట్టర్ చిత్రం ఇది. ఏదైనా ట్రెండ్ సృష్టించాలంటే అది బాలయ్య తర్వాతే ఎవరైనా. నెక్స్ట్ రాము. బాలయ్య బాబు హీరోగా నటించిన ఈ మూవీకి వై నాగేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రామనాయుడు నిర్మించిన చిత్రం ఇది. బాలయ్య కెరియర్లో ఫ్యామిలీ సూపర్ హిట్గా నిలిచి అద్భుతంగా హిట్ అయిన చిత్రం ఇది. బాలయ్యకి జోడిగా రజనీ గారు నటించారు. నెక్స్ట్ మూవగోపాలుడు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అనే విషయాన్ని తెలియజేయడమే ఈ చిత్రం కథాంశం. పల్లెటూరి అందాలతో కూడిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలయ్య కోడి రామకృష్ణ కాంబోలో వచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మించారు. నెక్స్ట్ ముద్దుల మావయ్య. కోడి రామకృష్ణ ఎస్ గోపాల్ రెడ్డి బాలయ్య బాబు కాంబోలో వచ్చిన చిత్రం ఇది. 1989లో విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. ముందు ఉన్న ఇండస్ట్రీ హిట్ని డబుల్ మార్జిన్తో క్రాస్ చేసిన చిత్రం ముద్దుల మావయ్య. అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ కథతో తెరకెక్కి ఒక ఇండస్ట్రీ హిట్ అయిందంటే మామూలు విషయం కాదు. అది బాలయ్యకే సాధ్యం. మావయ్య అన్న పిలుపు అనే పాట ఆంధ్రదేశమంతటా మారుమోగిపోయింది అప్పట్లో. నెక్స్ట్ ఆదిత్య 369. సైన్స్ ఫిక్షన్ మూవీగా 1991లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు అద్భుతమైన చిత్రాన్ని టాలీవుడ్కి అందించారు. ఇండియన్ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే కావడం విశేషం. బాలయ్య బాబు డ్యూయల్ రోల్లో ఒక పాత్రలో సామాన్యుడిగా, మరో పాత్రలో శ్రీకృష్ణ దేవరాయలుగా అద్భుతంగా నటించారు. టైం మిషన్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలను తెచ్చిపెట్టిన చిత్రం ఆదిత్య 369. ఇళయరాజా మ్యూజిక్ సినిమాకే హైలైట్గా నిలిచింది. నెక్స్ట్ రౌడీ ఇన్స్పెక్టర్. బాలయ్య బి గోపాల్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. బాలయ్య సరసన విజయశాంతి ఆటోరాణి పాత్రలో కుమ్మేశారు. మూవీ హిందీలో డబ్ అయి సూపర్ హిట్ అయింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలయ్యని డైలాగ్ కింగ్గా నిలబెట్టిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. బొబ్బిల్లహరి మ్యూజిక్ సినిమాకి మరో మెట్టు ఎక్కించింది. కమర్షియల్ మూవీస్కి ట్రెండ్ సెటర్ రౌడీ ఇన్స్పెక్టర్. 50 రోజుల కేంద్రాల్లో అప్పటికి టాప్ ప్లేస్లో నిలిచింది ఈ చిత్రం. నెక్స్ట్ లారీ డ్రైవర్. బాలయ్య బి గోపాల్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం. మాస్ కాంబినేషన్ అంటే ఏంటో టాలీవుడ్కి పరిచయం చేశారు వీరు. విజయశాంతి బాలయ్య జంట కన్నుల పండుగలా ఉంటుంది ఈ చిత్రంలో. ఈ మూవీలో బాలయ్య బాలయ్య అనే పాట ఒక ఊపు ఊపింది అప్పట్లో. బీసీ సెంటర్స్లో జాతర వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అసలు బీసీ సెంటర్స్ని వెలుగులోకి తెచ్చింది లారీ డ్రైవర్ చిత్రమే. చక్రవర్తి సంగీతం మాస్ జనాలని డ్యాన్సులు వేయించింది. నెక్స్ట్ నారీ నారీ నడుమమురారి. బావమరదళ్ళ ప్రేమాయణ కథతో వచ్చి ఒక 5 స్టెప్పు డైలాగు లేకుండానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం నారీ నారీ నడుమమురారి. కోదండరామిరెడ్డి బాలయ్య కాంబోలో వచ్చి ఘన విజయం అందుకుంది.
కేవి మహాదేవన్ అందించిన సంగీతం మార్వలస్. ఇరువురి బామల కౌగిలిలో అంటూ బాలయ్య పలికించిన ఆహార్యం సంగీత ప్రియులని మైమరిపించేలా చేసింది. ఈ మూవీలోని పాటలు అన్నీ హిట్టే. ఇలాంటి పాటల ఆల్బమ్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదనే చెప్పుకోవాలి. నెక్స్ట్ బంగారు బుల్లోడు. రవిరాజా పినిశెట్టి బాలయ్య కాంబోలో వచ్చి సూపర్ హిట్గా నిలిచిన చిత్రం ఇది. బాలయ్యకి జోడిగా రమ్యకృష్ణ, రవీనా టండన్లు నటించారు. ఇద్దరి బామల బుల్లోడుగా బాలయ్య ప్రేక్షకులను అద్భుతంగా అలరించారు. నిప్పురవ, బంగారు బుల్లోడు రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడడం పెద్ద విశేషం. పల్లెటూరు యువకుడిగా ఎంతో అందంగా కనిపించారు బాలయ్య బాబు ఈ మూవీలో. స్వాతిలో ముత్యమంతా అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీనే. కోటి అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ భైరవ ద్వీపం. సంగీతం శ్రీనివాసరావు, బాలయ్య బాబు కాంబోలో వచ్చిన మరో చిత్రం భైరవ ద్వీపం. రాకుమారుడి పాత్రలో బాలయ్య బాబు కిర్రాక్గా ఉంటారు. గుర్రం మీద బాలయ్య బాబు స్వారీ చేస్తుంటే ఆ కిక్కే వేరు అనేలా ఉంటుంది. రోజమ్మ రాజకుమార్తెగా ఒదిగిపోయారు. పాటలు సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. జానపద చిత్రంగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటి బాహుబలిని మించి ఉంటుంది ఈ సినిమా. ఎగిరే మంచం, రెక్కల గుర్రం, అల్లరి దయ్యాలు, మాంత్రికుడి గుహ, రాక్షస గ్రద్ద, లిల్లిపుట్ మనుషులు ఇలా విచిత్రమైన ఆశ్చర్యాలతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. నెక్స్ట్ బొబ్బిలి సింహం. ఏ కోదండరామరెడ్డి బాలయ్య కాంబోలో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ బొబ్బిలి సింహం. ఈ మూవీలో బాలయ్య బాబు రాజసం అద్భుతం. తీర్పు చెప్పే పాత్రలో బాలకృష్ణ నటన నవరసాలు కనిపిస్తాయి. ఈ మూవీలో బాలకృష్ణ అందంగా కనిపిస్తారు. రోజా, మీనా గ్లామర్ అండ్ యాక్టింగ్ సినిమాకి హైలైట్గా నిలిచింది. నాయనమ్మ పాత్రలో శారద గారు సినిమాని తారా స్థాయిలో నిలబెట్టారు. బాలయ్య బాబు అభిమానులకు ఎంతో ఇష్టమైన చిత్రం బొబ్బిలి సింహం. నెక్స్ట్ వంశానికొక్కడు. బాలయ్య, శరత్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. రమ్యకృష్ణ, ఆమెని హీరోయిన్గా నటించారు. ఫ్యామిలీ మూవీస్ అంటే బాలయ్య బాబు ఏ విధంగా నటిస్తారో ఆయన అభిమానులకి బాగా తెలిసిన విషయం. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలోని పాటలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. నెక్స్ట్ పెద్దన్నయ్య. బాలయ్య బాబు, శరత్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం పెద్దన్నయ్య. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. బాలయ్య, రోజమ్మల పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. నెక్స్ట్ సమరసింహారెడ్డి. బాలయ్య, బి గోపాల్ కాంబోలో వచ్చి ట్రెండ్ సెటర్గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బాలయ్య కెరియర్లో నిఖార్సైన చిత్రంగా నిలిచింది. ఫ్యాన్స్ కానివారు సైతం ఈ చిత్రాన్ని ఇష్టపడేలా ఉంటుంది ఈ చిత్రం. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా వచ్చి ఒక ట్రెండ్ని సృష్టించి ఫ్యాక్షనిజం చిత్రాలకి ఒక మైలు రాయిగా నిలిచిన చిత్రం ఇది. బాలయ్య డైలాగ్స్ నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంటాయి ఈ మూవీలో. మణిశర్మ అందించిన పాటలు, సంగవి, సిమ్రాన్, అంజలా జవేరి గ్లామర్ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. నెక్స్ట్ నరసింహ నాయుడు. ఈ మూవీతో బాలయ్య బాబు తన సమరసింహారెడ్డి రికార్డుని మళ్ళీ తానే చెరిపివేసి తిరగా రాశారు. నరసింహనాయుడు సినిమాతో బెస్ట్ యాక్టర్గా నంది అవార్డుని కైవసం చేసుకున్నారు బాలయ్య బాబు. బాలయ్య, బి గోపాల్ కాంబో అంటే మాస్ బొనాంజా అని నిరూపించారు వీరు. 2001 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ విన్నర్గా నిలిచింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన ఈ మూవీకి మణిశర్మ బీజిఎం మెయిన్ అసెట్గా నిలిచింది. బాలయ్య డైలాగ్స్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటూ అభిమానులని అబ్బురపరిచారు బాలయ్య బాబు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది నరసింహనాయుడు. నెక్స్ట్ లక్ష్మీ నరసింహ. బాలయ్య బాబుకి నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దాదాపు ఆ రేంజ్ హిట్ చిత్రం లక్ష్మీ నరసింహనే. జేఎన్సీ పరంజీ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ చిత్రం. బాలయ్య పోలీస్ ఆఫీసర్ గెటప్లో దుమ్ము రేపారు. డైలాగ్స్ అదుర్స్, పాటలు కేక పెట్టించాయి. నెక్స్ట్ సింహ. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఇదే. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య బాబుకి పడిన నికార్స్ అయిన బ్లాక్ బస్టర్ బొమ్మ సింహ. బాలయ్య బాబు పంజా పవర్ని రుచి చూపించిన చిత్రం సింహ. నెక్స్ట్ లెజెండ్. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం లెజెండ్. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సినిమాని ఓ లెవెల్లో నిలబెట్టింది. 2 కేంద్రాల్లో 275 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. ప్రొద్దుటూరులో ఒక కేంద్రంలో 1000 రోజులకు పైగా ఆడడం విశేషం. ఈ మూవీలో బాలయ్య డైలాగ్స్ కిర్రాక్గా ఉంటాయి. ఈ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ అఖండ. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అండ్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీ అఖండ. అఘోర పాత్రలో బాలయ్య బాబుని తప్ప ఎవరిని ఊహించుకోలేం. ఈ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ వీరసింహారెడ్డి. బాలయ్య బాబు కెరియర్లో రెండో 100 కోట్ల సినిమా ఇది. మొదటి సినిమా అఖండ.
వీరసింహారెడ్డి పాత్రలో నటసింహం బాలకృష్ణ గారు సింహంలా విజృంభించారు. బాలయ్య ఫ్యాన్స్కి ఈ మూవీ అదిరే లెవెల్లో నచ్చిందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి. బాలయ్య క్రిష్ కాంబోలో వచ్చిన చారిత్రాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.